Hi viewers, welcome to AS Media. మనిషి మనుగడకు నీరు ఎంతో అవసరం. అయితే మన శరీరంలో కూడా 70% నీరే ఉంటుంది. నీరు లేని జీవితాన్ని మనం ఊహించలేం. ప్రతిరోజు మన శరీరానికి తగినంత నీరు అవసరం. సీజన్ ప్రకారం మన శరీరానికి ఎక్కువ లేదా తక్కువ నీరు అవసరపడుతుంది. అయితే వేసవికాలం వచ్చిందంటే చాలు మనం ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. వేసవిలో హైడ్రేటెడ్ గా ఉండటానికి ఎక్కువ నీరు మన శరీరానికి అవసరమవుతుంది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. వేడి ఉక్కపోత కూడా ఎక్కువగానే ఉంటోంది. అయితే ఈ సమ్మర్లో హెల్తీ అండ్ ఫిట్ గా ఉండటానికి ప్రజలు సరైన మొత్తంలో నీరు త్రాగాలి. వేసవి కాలంలో రోజు ఎన్ని లీటర్ల నీరు తాగాలి అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. మన శరీరం హైడ్రేటెడ్ గా ఉండటానికి రోజుకు కనీసం 2 నుండి 2.5 లీటర్ల నీరు త్రాగాలి. వేసవి కాలంలో 2.5 నుంచి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. ఇలా చేయడం వల్ల మీరు హైడ్రేటెడ్ గా ఉంటారు. మీరు ఎక్కువసేపు నీరు త్రాగకుండా ఉన్నారంటే అది మూత్రపిండాల్లో రాళ్లతో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ తగినంత నీరు త్రాగాలి. వేసవిలో హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని ఇప్పటి వరకు అనేక పరిశోధనల్లో తేలింది. మనం తాగే నీటిని బట్టే మన శరీరం యొక్క ఉష్ణోగ్రత మేనేజ్ చేయబడుతుంది. హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సరైన ఆర్ద్రీకరణ మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కండరాల సామర్థ్యాన్ని పెంచుతుంది. సరైన హైడ్రేషన్ వల్ల శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఎక్కువ నీరు తాగాలని ఫ్రిడ్జ్ లో ఉంచిన చల్లటి నీరు తాగేయకూడదు. ఇది ఆకలిని ప్రభావితం చేస్తుంది. శరీరం ఎండోటాక్సిన్ ను విడుదల చేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి సాధారణ నీరు లేదా గోరువెచ్చని నీటిని మాత్రమే త్రాగటానికి ఇష్టపడండి. ఫ్రిడ్జ్ వాటర్ కు బదులు కుండలో ఉండే చల్లటి నీరు తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం అవుతాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.